హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. మిత్రబాంధవులారా, నిజమైన భక్తులారా, కాశీ విశ్వనాథ స్వామి గంగామయి కృప మెండుగాను దండుగాను మీకు కలుగునుగాక. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన ధర్మం, జయ హో భారతం, జయ హో భారతం, జయ హో భారతం. విషయము విచారము ఆశీర్వాదాలతో. అబద్ధం అనేటువంటివి పాములు పుట్టలు. అక్కడక్కడక్కడ కావలసినటువంటి కోమాలంటే దండిగా పెద్ద పుట్టలు ఉంటుంది. అబద్ధమే పెద్దది పాముల పుట్ట. అందులో నిజమైన పాములు లాంటి పాములు ఉంటుంది. అబద్ధం పాములు అంటే ఏమి, జనాలు భయపెట్టేటువంటిది. అబద్ధాల పుట్టల్లో అబద్ధాల పాములు. నిజానికి నిలకడ ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. అబద్ధానికి నిలకడ తక్కువ, బంధువులు, స్నేహితులు, అభిమానులు ఎక్కువ. నోట్ చేసుకోండి పాయింట్. నిజము నిలకడ కలిగింది, కానీ నిజానికి శత్రువులు ఎక్కువ. అంటే దాని ఉనికిని నాశనం చేసేటువంటి శత్రువులు ఉంటారు. నిజాన్ని, అబద్ధాన్ని అందలం ఎక్కించి ఆకాశము భూమి అంతా పంచభూతాల్లోనూ అర్థమైన ప్రకృతి సిద్ధంగా కలిపేస్తారన్నమాట అబద్ధాలు. అబద్ధం అనేటువంటి పాము పుట్టలో ఉండేటువంటి పాములు, అవి భయపెడుతుంది పాములాగా బుస్ 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 అని. కాబట్టి కోరల పీకేషన్ పాముల కన్నా ఇంకా వ్యర్థంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటే, జగమంతా రామమయం, సృష్టి మొత్తం రామమయం. అంటే హరామీ వేరు, ఆరాం వేరు. ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తాను నేను. నిజమైనటువంటి విచారం తెలుసుకునేవాడు అన్ని జాతుల్లో, అన్ని భాషల్లో, అన్ని కాలాలలో, అన్ని స్థలాలలో శ్రీరామ అంటే ఏమి, శ్రీకృష్ణ అంటే ఏమి, ఈశ్వర అంటే ఏమి అని బతుకుతో ముడిపెట్టుకుంటారనమాట. బతుకులంటే మన బతుకులు ఎట్లా అంటే, ఎవరైనా ఏ జాతి వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పెరిగినా, వాళ్ళెంత కుబేరుని బిడ్డలైనా, కుబేరులైనా, ఎటువంటి అణిమాది అష్టమసిద్ధులు పునికి పుచ్చుకున్న ఒక తపస్సిద్ధుడు జగద్గురువు అవుతాడు. సాక్షాత్ ఈశ్వరుడే గురువు అవుతాడు. అట్టి ఈశ్వరుడి యొక్క 5 శక్తులలో మన భారతదేశంలో పంచపీఠాధిపతులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం మధ్యలో వచ్చి అర్థమైన ఇంచుమించుగా హృదయ స్థానం లాంటిది కంచి. మనకు 5 పీఠాలు. 5 పీఠాల్లో ఆమ్నాయ పీఠాలు అంటాం. సాక్షాత్ పరమేశ్వరుని దివ్యశక్తి పునికి పుచ్చుకునేటువంటి గురువులే ఆశీర్వాదం పంపినటువంటి రామ మందిరానికి, రామాలయ ప్రతిష్టాపనకు పిచ్చి ప్రయలాపలు తేలుతూ రకరకాలైనటువంటి తెలిసి తెలియని బిడిమిడి జ్ఞానంతో బాగా పట్టాలు పుచ్చుకునేటువంటి వాళ్ళు కూడా అర్థమైన దొంగ సర్టిఫికెట్లు తీసుకునేటువంటి లాయర్లు అనరాదు. కానీ అర్థమైన 75 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసులు వాదన చేసి రాముడు ఉన్నాడా, నిజమేనా, రామాయణం ఉందా, నిజమేనా అని అడిగితే అర్థమైన ప్రపంచ దేశాలకే చాటి చెప్పేది రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత. భారతం అంటే వెలుగు కలిగింది, బుద్ధి కలిగింది. అంటే ఈ వెలుగు బుద్ధి ఎవడికొద్దు? కోర్టులు కొద్దా, లాండ్ ఆర్డర్ కానూన్లు కొద్దా, ధర్మప్రభులు కొద్దా? అర్థమైన పాలక పక్షము, ప్రతిపక్షము అంటే విరోధ పక్షము, పక్షము 2 పక్షాలు ఉండాలి. 76 పక్షాలు ఎవరికి విడితే వాళ్ళంతా కూడా రాజకీయం చేసుకుని అర్థమైన ఎక్కడున్నాడు రాముడు, రాముడు అంటే ఏమి, రాముడు ఏం చేస్తాడంటారా? రాముడు లేకుంటే మీ ప్రాణం గుట్టుకంటుంది. కండ్లు కనిపించదు, కండ్లు ఉంటాయి. చెవులు వినపడదు, చెవులు ఉంటాయి. నోరు ఉంటుంది, మాట పడిపోతుంది. కోట్లకి ఐశ్వర్యం ఉంటుంది, కానీ తింటే జీర్ణం అరగదు. ఎప్పుడు రాత్రి నిద్ర పట్టదు. ఒకవేళ రాత్రి నిద్ర పడితే మళ్ళీ తెల్లవాట్లు వేస్తామనేటువంటి గ్యారంటీ లేదు. ఆలోచించండి. నేను చెప్పేది కాదు. ఏబిసిడీలు చదువుకొని విదేశాలకు చేసి పొయ్యి వచ్చిండేవాళ్ళు, కోట్లకు కూడబెట్టిండేవాళ్ళు ఎంతోమంది. నేనైతే చెప్పను కానీ అర్థమైన చెత్త దోసే పోస్టు నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు మన దేశంలో అర్థమైన మన అన్ని స్టేట్లో కూడా ఉండేటువంటి వారు, ఇంకా ఎంతోమంది స్వాములు కూడా అంటే దొంగ స్వాములయ్యి, దొంగ భక్తులయ్యి విధి విధానంతో మన జాతిలో మనమే ఒక నిప్పులు పెట్టుకునేటట్టుగా ఉంటే అర్థమైన ఏముంటుంది? ప్రాణం ఎవరికి ఇచ్చేదు? ప్రాణం అందరికీ తీపే. ప్రాణం ఉంటే మనిషి బతుకుంటాడు. మనిషి బతుకుంటే మమకారం ఉంటుంది. కనీసం అంటే ఒకతర పొద్దున్నే కొట్టాడినే మళ్ళీ సాయంకాలానికి ఒకటి కావచ్చు, ఈరోజు కొట్టాడితే మళ్ళీ రేపు ఒకటి కావచ్చు. పండగ పబ్బం అని ఎందుకు ఉంటుంది? అన్ని జాతుల్లో పండగలు ఉన్నాయి, అన్ని జాతుల్లో పబ్బాలు ఉన్నాయి, అన్ని జాతుల్లో గురువులు ఉన్నారు, అన్ని జాతుల్లో దేవుళ్ళు ఉన్నారు, అన్ని జాతుల్లో కూడా మమకారం ఉంది. ఆకాశం నుంచి ఊడిపడిన జాతి భాషలు ఏదైనా ఉందా?
ఈ సృష్టిలో ఆకాశంలో నుంచి దిఢీరమైన మేఘాల్లో నుంచి కిందికి పడిపోయినటువంటిది జాతులు కానీ భాషలు కానీ ఉన్నాయా? అన్ని జాతులకు తల్లి, తండ్రి, గురువు, దైవం వాడిది అయినటువంటి ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్ అంటే ఏమి? ఒక ఫండమెంటల్ అంటే ఒక స్టాండ్ ఉంటుంది. అట్లా వాడి స్టాండ్లో వాడు బాగుండండి. అంటే నేను నిన్ను, నువ్వు నన్ను దెప్పి పొడుచుకునేది వద్దు. ఏ జాతులు ఏ భాషలో కూడా గలాటా చేసుకునేది వద్దు. సజావుగా ప్రతి ఒక్కరూ కూడా అర్థమైన జై శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అని తప్పించండి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని తప్పించండి. సీతారాం సీతారాం అని తప్పించండి. రాఘవరాం రాజారాం అని తప్పించండి. దేవదేవ మహాదేవ శ్రీరామ ప్రభు శ్రీరామచంద్ర మీకు తోచిండే రీతిగా శ్రీరామనామాన్ని ఏదో విధంగా కొన్ని వేలు లక్షలు కోట్ల సార్లు మీ రక్తం లోపల 72,000 నరనాడుల్లోకి ఎట్లా ఒకసారి ప్రసరిస్తుందో అట్లా ఈ రామనామాన్ని కూడా ప్రసరింపజేయండి. దాని మజ, దాని అదృష్టం, దాని ఆనందం పొంది చూడండి. ఇప్పుడు నేను అనరాదు కానీ ప్రపంచంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఎన్నో రకరకాలైనటువంటి జాతుల్లోనూ వాళ్ళకే మందిరాలు ఉన్నాయి. అట్లనే అర్థమైన మందిరాలకన్నటికీ మందిరం, ఆరామమైనటువంటి సన్నిధానమే రామమందిరం. రామ సన్నిధానం అంటే సన్నిధి ముఖ్యమా నిధి ముఖ్యమా అని అడిగితే సన్నిధే ముఖ్యం. అంటే సన్నిధిలో నువ్వు ఉంటే భయం లేకుండా అర్థమైన నిధి నీ దగ్గరికి కొంచెంగా వచ్చి చేరుతుంది. నువ్వు నిధి పెట్టుకుంటే నీ దగ్గర సన్నిధి లేకపోతే అర్థమైన నీ నిధితో పాటుగా నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పి శాస్త్రాలు చెప్తుంది, ఆధారాలు చెప్తుంది. అంటే లక్ష్మి నారాయణుడి జతలో వస్తే అది ఐశ్వర్యం, వంశాభివృద్ధి అవుతుంది. లక్ష్మిని ఒక్కటే పిలిస్తే అది మహామారిగా ఏ భద్రకాళి గాను భూత ప్రేత పిశాచి శాకిని డాకిని గాను అర్థమైన గాలి భోంచేసేటట్టుగా ప్రపంచాన్నంతా కూడా భోంచేసేట్టుగా అర్థమైన ప్రళయాగ్ని జ్వాలలతో అగ్ని కీలల్లో వస్తుంది అనమాట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే జన్మమంతా పూర్తిగా అంటే ఎన్నో జన్మలు తప్పించి అర్థమైన యుగ పురుషులు అవుతారు. అటువంటి యుగ పురుషుల లోపల కొంతమంది పేర్లు చెప్పేదైతే వద్దు కానీ ఎంతోమంది కష్టపడుకున్నారు. ఎంతోమంది పేర్లు కానీ ఊర్లు కానీ చెప్పకుండా ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఆ రామసేవలో అర్థమైన ఆ శ్రీరాముడు అంటే రాముడు పుట్టినప్పుడు ఎంత అందం ఉందంటే యుగాంతరాలది. త్రేతాయుగం నాటి రాముడు ఈరోజు మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన చేసుకునేది అంటే 4 యుగాలు భారతదేశంలోనే కదా ఉన్నాయి, ప్రపంచానికి ఉన్నాయి, భారతదేశంలోనే కాదు. కానీ భారతదేశాన్ని వేలెత్తి చూపకుండా ప్రపంచ దేశాలందరికీ కూడా చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కు ఉంది, వాళ్ళకు ప్రాణం ఉంది, అందులో ఆడామగా ఉంది, అందులో FABL చదువులు ఉంది, అందులో కూడా దొంగలు, ముచ్చులు, అబద్ధాల కోరులు ఉన్నారు. అంటే భక్తి ఎక్కడ లేదు, బాధ ఎక్కడ లేదు, మంచి ఎక్కడ లేదు, చెడ్డ ఎక్కడ లేదు. మీ అంతకు మీరే ఆలోచన చేయండి. ప్రతి జాతిలో, ప్రతి భాషలో, ప్రతి జాగాలో కూడా శత్రుమిత్ర సమత్వాలని 3 ఉంది. శత్రువు, మిత్రువు, సముడు అని. ఆ శత్రుత్వాన్ని వదిలేస్తే అర్థమైన మిత్రుడు కానీ లేక సముడు కానీ ఉండు. నీతో నాకు అవసరం లేదు అంటే దూరంగా ఉండు, నాకు అవసరం లేదంటే నువ్వు దూరంగా ఉండు. అంటే భాష కానీ ప్రాంతం కానీ భాగ్యం కానీ ఒకరికొకరు దూరంగా ఉంటే మేలు. అవకాశం ఉంటే సంతోషంగా ఉండండి, లేదంటే ఇచ్చిపుచ్చుకోండి, లేదంటే దూరంగా ఉండండి. కాగలిగిన కార్యం గంధర్వులు చేస్తారు, కాగలిగిన కార్యం గంధర్వులు చేస్తారు. ధర్మమే ధర్మాన్ని రక్షించుకుంటుంది. ధర్మాన్ని తాను రక్షించుకుని నువ్వు చూస్తూ ఉంటే నీ కండ్లు ఉంటాయి. అందులో ఏలు పెట్టాలంటే నీ కండ్లు పోతుంది. అంటే మీకు అభిమానం చెప్తా. ఒకప్పుడు శుక్రాచార్యుడికి ఒక కన్ను లొట్టబోయినట్టుగా రాక్షసుల గురువు శుక్రాచార్యుడు భూమి దానం తీసుకునేటప్పుడు, ప్రపంచాన్ని దానం తీసుకునేటప్పుడు బలి చక్రవర్తికి అడ్డం వస్తాడనమాట. కమండలంలో అంటే నీటి పోసేటువంటి పాత్రలో ఆ నీటి జలం పడకుండా సందుకు అడ్డం పోతాడు. అప్పుడు ఒక దర్భ పొల్లెత్తుకుని కూర్చేస్తాడనమాట. 3 అడుగులు ఉన్నటువంటి వామనమూర్తి. ఇది కథ కాదు, నిజంగా జరిగింది ఇది. కాబట్టి దేవగుడు అంటే దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆశీర్వాదం తీసుకుంటే అందరూ బాగుంటారు. రాక్షసులు ఎవరో కాదు, దేవతల్లో మనుషుల్లో కొంత తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, తప్పు ఒప్పుకోకపోతే, తప్పు చేసి తప్పించుకుంటే వాళ్ళే రాక్షసులు. రాక్షసులు దేవతలు అన్నతమ్ములే, దయాదులే. అప్పుడే దయాదులు ఉన్నారు. మనకు సృష్టి పుట్టిండేటప్పుడు సముద్ర మథనం చేసినప్పుడు మందరగిరి పర్వతం వాసికి తాడు చేసుకుని ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు చేసినట్ట. వాళ్ళ అన్నతమ్ములు బిడ్డలే, దయాదులే, ఇంకేమీ లేదు. అతిథిపుత్ర, అతిథిపుత్రి చెప్తే పురాణాలు చాలా అయిపోతాయి. సింపుల్గా చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 23వ తారీఖు వరకు ఎంత ఆరాంగా ఉండాలంటే, మీ వంశాలు బాగుపడాలంటే, మీరు శాశ్వత కీర్తిలో. ఎందుకంటే చూడు, సూర్యచంద్రుడు గ్యారంటీ, భూమి గ్యారంటీ, గాలి గ్యారంటీ, నీళ్లు గ్యారంటీ, అగ్ని గ్యారంటీ, పంచభూతాలు గ్యారంటీ. అంటే పంచప్రాణాలు ఉండే మనమే మనుషులే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు. గాలికి రాలిపోతారు, పిట్టలు రాలినట్టు. కాబట్టి
మనం ఆరామంగా ఉండాలంటే అర్థమైన రామనామం చేస్తాం. ఒకవేళ మీరు పైకి చేయలేకుండా నామోషి ఉంటే మీ లోపల చేసుకోండి. మీకు మరీ నామోషిగా ఉంటే చేయకుండా వదిలిపెట్టేయండి. ఎవరు రామనామాన్ని తప్పిస్తారో వాళ్ళ వంశాలు ఆచంద్ర తారార్కము నక్షత్ర మండలి వరకు కూడా గ్యారంటీ ఉంటుంది. శుభం భూయాత్తనాయనలారా. కాశీ వారణాసి భారద్వాజాశ్రమం సుధాకర్ స్వామీజీ అందరికీ ఏం చెప్తుంటే రాముడు ఒక జాతి కాదు, ఒక భాష కాదు, ఒక దేవతా చక్రం కాదు, మొత్తం యావత్ సృష్టికి మూలాధారం మూలాధారం మూలాధారం. మళ్ళీ చెప్తా, శ్రీరాము లలితాంబిక ఆదిపరాశక్తి మాయలలో ఇవన్నీ నాటకాలే తప్ప ఈ మాయలను ఛేదించేటువంటి మాయ ఇటువంటి నాటకాలను ఆడించి మళ్ళీ గెలిచేటువంటి నాటకాలు ఈ సృష్టిలో ఇంకోటి ఉండదు కాక ఉండదు. దేవతలకు కానీ ఋషులకు కానీ గంధర్వులు కానీ యక్షకిన్నరులు కానీ రాక్షసులు కానీ ఎవరికి లేదు. రాక్షస సంహారం కాలకాలంలో జరుగుతుంది, అది ప్రతిరోజు జరుగుతుంది. దేవతలకు అడ్డం పోతే రాక్షసుల సర్వనాశనం తప్పదు, ప్రతిరోజు నడుస్తుంది. దేవతల మహిమ నడుస్తుంది, రాక్షసుల సంహారం కూడా నడుస్తుంది. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే శుభం భూయత్నాయన. అందరికీ మంచిది కానీ అందరిలోనూ భక్తులు ఉన్నారు. హరహర మహాదేవ. సజావుగా కానీ ఒకరు చేసే పనిలో ఒకరు వేలు పెట్టి నేనెంత నువ్వెంత అని దెప్పి పొడుచుకోకుండా అర్థమైన దేశం బాగుండాలి. హరహర మహాదేవ్. దేశం బాగుండాలి. హరహర మహాదేవ్.